అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్న నిడిగుంట అరుణను కొవ్వూరు పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకుంటున్నారు. 3 రోజుల పాటు ఆమెను కొవ్వూరులోనే పోలీస్ స్టేషన్లో విచారిస్తారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్లో కీలకమైన కొన్ని ఫొటోసు, వీడియోసు, మెసేజ్లు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అయితే కొవ్వూరు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆమెను కస్టడీలోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా రౌడీ షీటర్గా ఉన్న శ్రీకాంత్ పెరోల్ వెనుక కీలక సూత్రధారులు ఎవరు అనే విషయం మీద లోతుగా విచారించేందుకు డీజీపీ నెల్లూరు ఎస్పీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా పోలీసులు లోతుగా విచారణలు అయితే జరుపుతున్నారు. ప్రధానంగా 2 రోజుల కిందట కూడా గుంటూరు రేంజ్ ఐజీ కూడా నెల్లూరుకు వచ్చి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో గత 6 నెలల నుంచి చూస్తే హత్యలు, పలు సెటిల్మెంట్లు జరగడం జరిగింది. అయితే దీని వెనకాల శ్రీకాంత్, అరుణ హస్తం ఏమైనా ఉందా? అదేవిధంగా రౌడీ షీటర్గా ఉన్న శ్రీకాంత్ ముఖ్య అంచరులు ఎవరు? వీటి మీద కూడా నిఘా పెట్టాలి, వాళ్ళ మీద కూడా విచారణ జరిపించాలంటూ కూడా గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేయడంతో గత 3 రోజుల కిందట వేదాయపాలెం పోలీసులు శ్రీకాంత్తో ముఖ్య అంచరులుగా ఉంటున్న 3 రౌడీ షీటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో సుమారు ఒక 60 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్తో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ దినచర్యలు ఏం చేస్తున్నారు, ఏమిటి, ఇంతకుముందు శ్రీకాంత్ కలిసి ఏమైనా సెటిల్మెంట్ చేశారా తదితర విషయాలు కూడా లోతుగా విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది రౌడీ షీటర్లు మాత్రము ఫరాల్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నిడిగుంట అరుణ సంబంధించి నిడిగుంట అరుణ, శ్రీకాంత్, మరికొంతమంది రౌడీ షీటర్లు కలిసి ప్రకాశం జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా పలు సెటిల్మెంట్లు కూడా నిర్వహించారని కూడా తెలుస్తుంది. దీని మీద కూడా లోతుగా విచారిస్తున్నారు. అదేవిధంగా అరుణకు సంబంధించిన సెల్ ఫోన్లలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో కూడా ఆమె ఇచ్చిన మెసేజ్లు కానీ, ఫొటోస్ కానీ మొత్తం పోలీసులు స్వాధీనపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటికే అరుణ ఒకవేళ సెల్ ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు కానీ, వీడియోస్ కానీ, కొన్ని విషయాలకు సంబంధించిన మెసేజ్లు కానీ డిలీట్ చేసినప్పటికీ టెక్నికల్గా ఇప్పుడున్న సాంకేతికంగా ఇవి గూగుల్ ద్వారా అయినా సేకరించేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఆమెతో పాటు ఆమెకు సంబంధించిన 2 ఫోన్లకు కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత సెటిల్మెంట్లు కూడా చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసుల్లో కూడా అరుణని విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా 2 ఎమ్మెల్యేలు రౌడీ షీటర్ శ్రీకాంత్కి 2 ఎమ్మెల్యేలు సిఫారసు లెటరు ఇచ్చిన తర్వాత ఆ సిఫారసు లెటరు హోంశాఖ తిరస్కరించిన తర్వాత కూడా శ్రీకాంత్కి ఫెరోల్ రావడం జరిగింది. ఆ ఫెరోల్ రావడం వెనకాల కీలక సూత్రధారి ఎవరు, కీలక పాత్ర పోషించింది ఎవరు అనే దాని మీద కూడా అరుణను విచారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారించడం జరిగింది. ఎప్పుడు దరఖాస్తులు చేసుకున్నారు, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారు, అదేవిధంగా అయినా సెక్రటరియట్లో ఏ అధికారితో కలిశారు తదితర విషయాలను కూడా పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా అరుణ 14 లక్షల రూపాయలు గతంలో మేము ఒక ప్రజాప్రతినిధికి అందజేశామని కూడా చెప్పడం జరిగి ఉంది. అయితే దీని మీద కూడా విచారణ జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. గత ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ అరుణ అదేవిధంగా ప్రియుడైన రౌడీ షీటర్ శ్రీకాంత్, మరికొంతమంది రౌడీ షీటర్లు ఎక్కడెక్కడ ఈ సెటిల్మెంట్లు, దందాలు చేశారన్న తదితర విషయాలన్నిటి కూడా లోతుగా విచారించేందుకు అరుణని పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నారు. 3 రోజుల పాటు ఆమెను విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.